ఆలయం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కుంకుమార్చన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు విశిష్టత. కుంకుమార్చన అంటే అమ్మవారిని లేదా ఏదైనా ఇతర దేవతా రూపాన్ని వారి నామాలను జపిస్తూ కుంకుమను సమర్పించటం. ఇది హిందూ ధర్మంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పూజా విధానాలలో ఒకటి. కుంకుమార్చనను వివిధ పద్ధతుల్లో చేస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. దేవతామూర్తి పాదాలకు కుంకుమను సమర్పించడం. శిరస్సు నుండి పాదాల వరకు కుంకుమతో నిండారుగా అర్పించడం. కుంకుమను నీటిలో లేదా పన్నీరు అంటే గులాబీ నీరులో కలిపి అభిషేకం చేయటం. కుంకుమార్చన ప్రాముఖ్యత. కుంకుమకు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. దాని ప్రాముఖ్యతను కొన్ని అంశాలలో చూడవచ్చు. శక్తితత్వాన్ని ఆకర్షించే గుణం. ఎరుపు రంగు. కుంకుమలోని ఎరుపు రంగు ప్రకాశ గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రకాశం నుండే శక్తితత్వం ఉత్పన్నమవుతుంది. ఆకర్షణ శక్తి. కుంకుమకు శక్తితత్వాన్ని ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది. మనం కుంకుమతో అర్చన చేసినప్పుడు దేవతా విగ్రహాలలో నిక్షిప్తమై ఉన్న స్థితిశక్తి ఎరుపు రంగు ప్రకాశంతో మేల్కొని జాగృతమవుతుంది. గ్రహణ శక్తి. కుంకుమకున్న గ్రహణ శక్తి వలన అది దేవతా విగ్రహాల నుండి వెలువడే ఆ దివ్య శక్తిని గ్రహించి తనలో నిలుపుకుంటుంది. భగవత్ శక్తిని పొందే మార్గం. పూజలో అర్పించిన కుంకుమను మనం బొట్టుగా ధరించినప్పుడు అందులో నిక్షిప్తమైన భగవత్ శక్తి మనకు లభిస్తుంది. ఇది మన శరీరంలోని ఆజ్ఞాచక్రం అంటే నుదుటి మధ్య భాగంపై ప్రభావం చూపి సానుకూల శక్తిని ఇంకా ప్రశాంతతను అందిస్తుంది. ఈ శక్తి మన మనస్సుపై మరియు శరీరం పైన సానుకూల ప్రభావాన్ని చూపి ఆటంకాలను తొలగించి శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. పవిత్రత శుభ సంకేతం. కుంకుమ అనేది సౌభాగ్యానికి, పవిత్రతకు, శుభానికి సంకేతం. ముఖ్యంగా హిందూ సాంప్రదాయాలలో స్త్రీలు కుంకుమను నుదుట ధరించటం శ్రేయస్కరంగా భావిస్తారు. అమ్మవారి పూజలలో కుంకుమార్చన చేయటం వలన కోరికలు నెరవేరుతాయని, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మానసిక ప్రశాంతత. కుంకుమార్చన చేసేటప్పుడు దేవతా నామాలను జపించటం వలన మనస్సు ఏకాగ్రత పొందుతుంది. ఇది మానసిక ప్రశాంతతను, సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది. కుంకుమార్చన కేవలం ఒక పూజా విధానం మాత్రమే కాదు, ఇది దివ్య శక్తిని పొందడానికి, మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావటానికి ఒక శక్తివంతమైన సాధనం. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and subscribe Alayam channel.